ఓకే. ఓకే. ఇంటర్వ్యూస్ జరిగేది లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ రావాల్సి వస్తుంది. వాళ్ళు సూపర్, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ. అవునా? ఇప్పుడు సక్సెస్ డెడికేటెడ్‌గా రేటు చేస్తారా? ఆ! బాగా ఉన్నది నేను అబ్జర్వ్ చేసింది వీళ్ళ హౌస్ వైఫ్సే, అంతే. గ్యాప్ ఉన్న వాళ్ళే. ఆ! ఎందుకు అంటే వాళ్ళు లైఫ్లో అన్నీ చూసి ఉంటారు, వాల్యూ తెలిసింది సార్. వాళ్ళకి స్టడీ అవును. వాల్యూ, చదువు వాల్యూ తెలుసు. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు పెళ్లి కాకముందు వచ్చిన నా స్టూడెంట్కి ఆ! 10 ఏళ్ళ గ్యాప్, పెళ్ళైన 10 ఏళ్ళు అయిన వాళ్ళకి ఆ! చాలా తేడా ఉంది. హ్మ్. ఇప్పుడు మామూలుగా మనకు జస్ట్ పాస్ అయిన అమ్మాయి వచ్చింది అనుకోండి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. అవును. వాళ్ళకి ఫ్యూచర్, వాళ్ళకి ఏదో ఊహాలోకల్లో బతుకుతుంటారు, వాళ్ళకి ఆ డెడికేషన్ కొంచెం అవునవును. తక్కువే. హ్మ్. ఇప్పుడు ఈ 11, 12 పాస్ అయ్యారు బీటెక్, హ్మ్. అండ్ 10 ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయ్యి ఉంటుంది, పిల్లలు. వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ మీ హస్బెండ్ ఏం చేస్తుండు, ఆ! సెకండ్ నువ్వేం చేస్తున్నావు అంతే. అంటే ఏమంటది, హౌస్ వైఫ్ అంటది. ఆ! అంటే ఓ హౌస్ వైఫ్ ఏనా అంటే ఏం చేయట్లేదు నువ్వు, అవును. ఖాళీగా ఏం ఉన్నావు అంటది. చేయట్లేదని. లేకపోతే అంత కొంచెం కథ ఎవరైనా చుట్టాల్లో కాస్త తెలిస్తే బానే చదువుకున్నావు కదా! జాబ్ ఎందుకు ఎందుకు చేయట్లేదు చేయట్లేదు, అని అడుగుతారు. లేదు అంటే పలానా వాళ్ళు చేస్తున్నా నువ్వు చేయట్లేదు.